అల్లరి ప్రేమికుడిగా ప్రేక్షకుల హృదయంలో చెరిగిపోని ముద్ర వేసిన హీరో జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా సాగుతోంది. దర్శక నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన శోభన్ బాబు తర్వాత అంతటి అందగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో జగపతి బాబుకి ఎంతో క్రేజ్ ఉంది. తొలి సినిమా సింహ స్వప్నం ఫ్లాప్ అయినప్పుడు అసలు సినిమాలకే పనికిరాడని కొందరన్నారు. అయితే పెద్దరికం సినిమాతో కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ సాధించాడు. ఆ తర్వాత శుభాకాంక్షలు, అంతఃపురం, హనుమాన్ జంక్షన్, పెళ్లైన కొత్తలో వంటి సినిమాలతో అలరించాడు. తరువాత రాను రాను హీరోగా తనకు సరిపడే కథలు రాకపోవటంతో విలన్ గా లెజెండ్ తో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో ఇలా వైవిధ్యభరితమైన క్యారెక్టర్లతో అదరగొడుతున్నాడు. ఇక జగపతి బాబు పర్సనల్ విషయాలకొస్తే తండ్రి పెద్ద నిర్మాత అయినప్పటికీ మొదట్లో జగపతి బాబుకు సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన ఉండేది కాదట. అందుకే చదువయ్యాక వైజాగ్ లో ఓ ఫర్నిచర్ షోరూం నడిపేవాడు. చిన్నప్పటి నుంచి స్వేచ్ఛను కోరుకునేవాడు కావడంతో జగపతి బాబు తల్లెప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండేది. ఒకవేళ తన కొడుకు సినిమాల్లోకి వెళ్తే ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకుంటాడని భయపడేది. అందుకే 12 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వెళ్లొద్దని కొడుకుతో ఒట్టేయించుకుంది. వైజాగ్ లో ఫర్నిచర్ దుకాణం నడుపుతున్న సమయంలో తరచుగా కాలేజ్ అమ్మాయిలు ఎక్కువ మంది వచ్చి తననే చూస్తుండేసరికి జగపతి బాబుకి ఆయన అందం గురించి తెలిసింది. అమ్మకిచ్చిన ఒట్టును గట్టున పెట్టి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దాంతో వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాల పాటు మాటల్లేవు. ఇలా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు కొన్ని ఫ్లాపులు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగి సక్సెస్ఫుల్ హీరోగా ఇండస్ట్రీలో పాతుకుపోయాడు. 100 సినిమాల్లో నటించి 7 నంది అవార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఇక జగపతి బాబు భోళా మనస్తత్వం ఆయనకు ఎన్నో కష్టాలను మిగిల్చింది. అడిగిన వారికి సాయం చేస్తూ ఉండటం వల్ల ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాల్సొచ్చింది. అంతేకాదు హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు 30 లక్షలకు పైగా పేకాటలో పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు కష్టాలన్నీ తీరిపోయాయి. గతం మిగిల్చిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతున్నాడు. జగపతి బాబుకి ఇద్దరమ్మాయిలు, పెద్దమ్మాయి మేఘనకు అమెరికా అబ్బాయినిచ్చి పెళ్లి చేశాడు. ఇదండి జగపతి బాబు రియల్ లైఫ్ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.